కానీ ఇప్పుడు మరి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకి వీళ్ళకి కుదురుతుందా లేదా అనేది చెప్పొచ్చు. షూర్ షాట్. సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళకి మరి మీ సంబంధాలు చూస్తే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేను కరెక్ట్ కదక్క, నన్ను ప్రిఫర్ చేసుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నన్ను ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఐ హావ్ ఓన్లీ వెరీ గుడ్ గ్రిప్ ఇన్. నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే విత్ ఇన్ సెకండ్స్ లో చెప్తాను. రైట్. అది భగవంతుడు ఇచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ లేని దగ్గర నేను నా సబ్జెక్ట్ కాదక్క అది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ పుట్టుమచ్చలను లేకపోతే ఏదో ఉంటే సంథింగ్ ఏ ప్రాబ్లమ్స్ అలాంటి పోవడం, పుచ్చిబట్టలు, చిలక జ్యోతిష్యాలు ఏ పుచ్చుడు అంతే. ఎందుకంటే నా సబ్జెక్ట్ కాదు అది. ఈ రాత్రులు చూడడం, మొహం చూడడం, ఏ చూసి మాట్లాడుతుంటా అవన్నీ మన వల్ల కదక్క, అది నా సబ్జెక్ట్ కాదు. రైట్. నాకు వచ్చిన దాంట్లో మాత్రం చెత్తకొట్టేస్తాను. చక్రం ఎత్తుకున్నానా అల్టిమేటే. పెళ్లి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అబ్బాయి చక్రాన్ని అమ్మాయి చక్రాన్ని రెండు ప్రిపేర్ చేసుకుంటారు. అవును అవును. ప్రిపేర్ చేసుకుని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కలిసి ఉంటారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కలిసి ఉంటారు మీరు ఎలా డిసైడ్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి నా స్టైల్ ఓపెన్ చేస్తున్నాను. చాలా మంది అడిగారు క్లాసులు చెప్తారా, మీరు ఎప్పుడు క్లాసులు చెప్తే మీరు నేర్చుకోవడానికి చాలా మంది ఉన్నాం, చాలా మంది చెప్పారు. ఐఎమ్ నాట్ ఎ బ్రాహ్మణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ క్లారిటీ ఇచ్చేస్తాను. ఐఎమ్ నాట్ ఎ బ్రాహ్మణ్ బట్ స్టిల్ ఐ గెట్ దిస్ సబ్జెక్ట్. అంటే చాలా మంది బ్రాహ్మిన్స్ వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చు, చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా, చాలా మంది వేరే ఛానల్స్ లో వీడియోలు చేస్తున్న వాళ్ళు కూడా, పేర్లు చెప్పకూడదు, దే కాల్డ్ మీ, మీరు ఇది ఎక్కడ ఏ బుక్ లో నేర్చుకున్నారని అడిగిన వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు. ఎందుకంటే నేనే ఇచ్చాను చాలా నెంబర్. అవునవును అవును అవును మీరు ఇచ్చారు కరెక్ట్. అవును. అలాగే ఇంకా ఇంతకు ముందు కూడా ద పీపుల్ కాంటాక్టెడ్ మీ ఇన్ దిస్ లో ఎక్కడ వచ్చింది ఈ సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకున్నట్లా. ఇట్ ఈస్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ గివెన్ థింగ్ ఒకటి. సెకండ్ థింగ్, ఇదివరకు పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఇందులో డిఫరెన్స్ ఏంటంటే, నేను ఇందులో ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎవరు వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటారు. భగవంతుడు ఎవరికి ఆ విధానం ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా మనం రిలీజన్ పరంగా కొనసాగుతున్నాం. బట్ ఒక ప్రాబ్లం ఉంటుంది. పెళ్లి ఎందుకు తగలడిపోయింది అనే క్వశ్చన్ వస్తే నా దగ్గరికి చంకనాకపోయినాడు వస్తాడు క్లియర్గా. 100% మ్యాట్రిమోని అని పెట్టగానే ఎక్కడ ఇబ్బంది పడినాడు, అడిగి వాచిపోయినాడు, అత్తగారు బాధపడలేక, పెళ్ళం బాధపడలేక దాన్ని వదిలేసినాడు, ఈడే వస్తాడు వాస్తవానికి. అంటే అలా కాదు. అంటే అక్క చూసి అక్క థౌజండ్స్ ఆఫ్ కన్నీళ్ళ నుంచి నేను తట్టుకోలేక వాట్ కెన్ ఐ డూ. నేను ఇప్పుడు ఈ ప్యాకేజ్ కూడా ఇది నాట్ మనీ అని కాదక్క. ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ దట్ ఇది చెయ్యాలంటే ఒక రిలేషన్షిప్ మేనేజర్ని పెట్టాలి. వీ నీడ్ లాట్ ఆఫ్ డేటా. బోల్డ్ వీడియోలు చేయాలా, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయాలా, ఇన్స్టాల్స్ రన్ చేయాలి, ఫేస్బుక్లు రన్ చేయాలి, టీంలు డేటాలు. ఒకడు ఏదో ఇదివరకు ఒకడు 5,000 10,000 అయితే జాతకం చెప్పుకుంటే కింద మీద పడివ్వండి, అన్నయ్య తగ్గించరా అంటే పాపం అన్న నీ దగ్గర నీ ఉన్నది తోచింది కట్టరానివ్వండి. ఇప్పుడు అలా దొబ్బదు. ఎందుకంటే స్టాఫ్లు ఉండాలి, ఆఫీసులు ఉండాలి, వచ్చిన ఎక్కడ కూర్చొని మాడతారు అక్క. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే లక్షలతో ఖర్చు. ఒక ప్రొఫైల్ని 1 year హ్యాండిల్ చేయాలి. ఒక్క జాతకం కరెక్ట్గా చూడాలంటే మినిమం 40-50 చక్రాలు చూస్తేనే కానీ మ్యాచ్ అవ్వదు. పోనీ నేను జాతకాలు కలిసినరా అంటాను, ఆ పిల్ల పొట్టుగా ఉందంట, ఈ పిల్ల ఆడు నల్లగా ఉన్నదంట. ఇప్పుడు వాడు జాతకాలు కలిస్తే అయిపోదు కదా, ఆడు నల్లగా ఉన్నాడు, ఆడు రితిక్ రోషన్ లేడంటది. ఓ బాధ కాదు కదా వీళ్ళతోటి. తర్వాత వాళ్ళన్నీ కలిసిన తర్వాత వాళ్ళ అమ్మందంగా లేదంటాడు. ఒక బాధ కాదు కదా, వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబ్ లేదంట, వాళ్ళ నాన్న ఇల్లు వదిలేసి తిరుగుతున్నాడంట, ఇంక రకరకాల బాధలు. ఇవన్నీ సెట్ చేయాలి. ఇన్ని సెట్ చేయాలంటే రోజు ఓపిక కావాలి, టైం, ఎనర్జీ. పాకీ జాబ్ అంటే ఇదే ఫ్యాక్ట్ చెప్తున్నాను. పాకీ జాబ్ ఇది. ఎందుకంటే నువ్వు జాతకం చూసేసావు కదా, సెట్ చేసేస్తాను అనుకుంటావు కదా, మనం సెట్ చేస్తాం కదా అని. కానీ ఆడు కట్టిన ప్యాకేజ్కి సెలయంతో లాగెత్తారు బ్లడ్. ఎలా ఉంటుంది అనుకున్నా టార్చర్ నీకు. నేను రెడీ అయ్యలేను. ఎందుకంటే ఇంక ఇలాగా నేను మామూలుగా మన ఇంట్లో అందరి గడపల్లో మన ఏదో అన్నయ్య తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు నన్ను ఎంతమంది ఇంతలాగా దగ్గర తీసుకున్నప్పుడు సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. ఎందుకంటే నేను చూసి నాకే బాధ వచ్చేస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎట్లా చూస్తారనే దాని మీద. అంటే కొంతమంది గణాలు చూస్తారు కదా, ఇన్ని గణాలు కలిసాయి, వీళ్ళది ఏ గణం. ఇది ఈ టాపిక్ చెప్పేస్తాను, చెప్పేయాలి కూడా. ఎందుకంటే ఈ గణాలు గాడిదో గుర్రం ఏ చూసి పెళ్లి చేస్తారు. యాడ్ చేసుకున్నారు అని అంటాను. ఫస్ట్ నా స్టైల్ నాకు ఉంటది కదా. అదే కదా, అలా కాదు. ఇప్పుడు అది ఎవడో వస్తాడు గణాలు చూసి పెళ్లి చేసిన తర్వాత. నాకు రీసెంట్ గా మా కజిన్ ఆల్రెడీ విడిపోయిన జంట రెజ్యూమ్ తీసుకెళ్లి ఇచ్చారు. ఇలా అద్భుతంగా ఉందండి, వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారు. ఒక ఆయన అబ్బాయి వీళ్ళు విడిపోయారు అకౌంట్ అన్నాడు. ఇంకొక ఆయన ఎవరికి నాలెడ్జ్ ఉందనుకుంటావు ఇందులో. కాదు, క్వశ్చన్ చెప్తాను నీకు, ఇది హైలైట్ ఉంటుంది అక్క. ఇది నేను ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఇది ఇప్పుడు జాతకం అంతా చెప్తుండే కదా, ఫస్ట్ ఇలా పట్టుకునే ఈ ఇడాకిల కేసు అంటాను.
నా స్టైల్ నాకు ఉంటుంది విత్ ఇన్ సెకండ్లో ఎడకల కేసు ఇది అన్నాను అనుకో. అలా ఎలా చెప్పారండి 10 కొట్టేటి పెళ్లి చేసి ఉంటాడు అతల నుంచి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బాగా గారాభంగా పెంచేసి మంచి నామాలు పెట్టుకుని మంచి బిల్డప్ ఉండాలి. అలాంటి వాడి దగ్గర ఆడే ఇప్పుడు నాలెడ్జ్ ఎంత ఉందని చూడరు, నాలెడ్జ్ ఎంత ఉన్నదని చూడరు. మంచి బిల్డప్ క్యాండిడేట్ తగలాల. ఆ చెప్పేసి పలానా ఓడు అంటే పెద్ద ఏదో ఆకాశం నుంచి చూడొచ్చినట్టు పెద్ద బిల్డప్ అన్నట్టు ఆడు చూపిస్తాడు. అడుగు అంటే చేసేవండి 10 కోట్లు ఎట్టి 3 నెలలు ఉండదు కాపురం. తర్వాత మీ వీడియో చూసానండి సురేష్ శేఖర్ గారు మీ దగ్గరికి వచ్చినండి, 3 నెలల ముందు వచ్చింటే 10 కోట్లు మిగులుతుంది కదా అని. ఎందుకంటే ఫస్ట్ చెప్పడం ఇప్పుడు పిల్ల బాధపడుతుంది అని చెప్పరు, 10 కోట్లు పోనీ అన్నట్టు. అది నిజంగా బాధాకరమే, అది నిజం బాధ. అన్ని కోట్లు పెట్టుకోవడం ఎలా ఇంత బాధ. నేను ఇది అలాగే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ చూపించారమ్మా మీరు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా కలపడదు కదా. ఇప్పుడు నేను చెప్తున్న పిల్ల కనెక్ట్ అవుతుంది, మీ ఇంట్లో కనెక్ట్ అవుతుంది, ఎట్లా చేశారమ్మా అంటే కర్మ కాలిపోయింది. కర్మ కాలిపోయి నా దగ్గరికి వచ్చావు కానీ అంటుంటాను అని. ఎవరు చేశారంటే అయ్యగారు చేశారు. ఈ అయ్యగారు అనే మాట అఖిల్కి ఒక్కడికే సాధ్యం. ఇది ఈ అయ్యగారు నేను ఇవాళ ఇది ఒక జోక్ కింద తీసుకోవాలి మీరు. అయ్యగారు అనే పదం అఖిల్ని నేను స్టార్ చేసింది. ఏ సినిమాది? లెనిన్ సినిమాతో. అయ్యగారు అని ఫ్యాన్ అవ్వడం తగిలేడు కదా, అతను కూడా కలిసినట్టున్నాడు అఖిల్ గారు. అఖిల్ గారిని ఒకడనే అయ్యగారు అనే పదం సూపర్ స్టార్ చేసింది. చాలామంది పెళ్ళిళ్ళలో ఈ అయ్యగారు అనే పదం వాయించేసింది. ఇది 100%. ఎవడు చూసేటట్టు అయ్యగారు, ఏ అయ్యగారో తెలియదు. ఇప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ ఆస్ట్రాలజీ. నేనేమంటున్నానంటే దానికి 30 రూపాయలు పంచాంగంలోంచి అన్నీ పొడిచెత్తే దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంత ఆస్ట్రానమీలు? వాట్ ఈజ్ ఆస్ట్రాలజీ? ఇట్ ఈస్ కనెక్టింగ్ విత్ ఆస్ట్రానమీ సమ్వేర్. అది ఏం నిలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాన్ మస్క్ జాతకం వస్తే నేను చేస్తాను, ఆడు చేస్తాడా? సేమ్ ఆడికి కూడా సుబ్రహ్మణ్యుడి పూజ చేస్తాడు. నారాయణ సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ నెత్తి మీద నీళ్ళు పోయి అంటాడు, లేకపోతే 7 వారాలు అంటాడు, 6 వారాలు అంటాడు, 11 వారాలు అంటాడు. 3 సంవత్సరాలు పడి తిరిగినాడు దాని పెళ్ళవదు. గుళ్ళు అంటాడు, గోపురం అంటాడు, కొంతమంది పాలు పోసి పొట్టు మీద నెత్తి మీద పెట్టుకోమంటాడు. ఎన్ని రెమెడీలు. కొంతమంది అచలేష్ బల్ అంటాడు. ఈ అచలేష్ బల్ అయితే అసలు ఆస్ట్రాలజర్స్ అయితే సినిమాలు తీసి హీరోల్లో తయారైపోతున్నారు ఈ మధ్యన. నన్ను అనుకోకండి, నాకు బొచ్చలేదు, నేను ట్రై చేసిన అవ్వడానికి ఛాన్స్ లేదు. అలాగే ఇంకోటి ఇది ఈ అయ్యగారు లేని ప్రాబ్లం కదా, నాలెడ్జ్ స్పీక్స్. నాలెడ్జ్ ఇప్పుడు ఎట్ట చూస్తాం అని అడిగారు, గుణాలు కాదు మెయిన్. నేను అనేది ఇప్పుడు దానికి ఈ లెక్కపత్రం వేసేసుకుని 36 పాయింట్లు ఉంటాయి, ఇన్ని వచ్చేలా అన్ని వచ్చేలా అలా ఉండకూడదు. అది అసలు దాన్ని నేను